మండే ఎండలకు సమాధానంగా ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం మామిడి. మామిడి గురించి చెప్పాల్సి వస్తే పోషకాల పుట్ట, పండల్లో రారాజు అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాల్సి వస్తే ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని మామిడిని అంటూ ఉంటారు. ఎందుకంటారో మనం దానికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుంటే అర్థమవుతుంది. మామిడిని ఔషధంగా ఎలా వాడచ్చు అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన, అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప ఫలరాజ్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే మామిడి. మామిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పెద్ద ఉద్గ్రంథమే రాయొచ్చు, అంత గొప్పది ఈ మామిడి. ఎన్నో పోషకాలు ఉన్నాయి. పళ్ళలోకి రుచిపరంగా కానీ ఔషధపరంగా కానీ ఇది ఒక రారాజు అని చెప్పొచ్చు. దీని గురించి మనం తెలుసుకుందాం. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండు తినాలి అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. దానికి వాసన, దాని రుచి, దాని రంగు. చూడండి, ప్రకృతిలో ఏదన్నా ఒకటి స్పెషాలిటీ ఉంటుంది, కానీ మామిడిలో అన్ని స్పెషాలిటీసే. అది గొప్పతనం. మామిడి పండు మంచి రుచి ఉంటుంది, పోషకాలు ఎన్నో దీంట్లో ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. అందుకే దీన్ని అన్ని పళ్ళలో రారాజు అంటారు. ఎందుకంటే దీంట్లో వైటమిన్ కే ఉంటుంది, అంటే ఆ బ్లీడింగ్ టెండెన్సీస్ని ఆపుతుంది. వైటమిన్ ఏ ఉంటుంది, అంటే కంటికి మంచిది. వైటమిన్ సి ఉంటుంది, అంటే రక్తస్రావాలని ఆపుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. బి కాంప్లెక్స్ ఉంటుంది, సరే అంటే నరాల సమస్యలు తగ్గిస్తుంది, అంటే నొప్పుల్ని మాయం చేస్తుంది. ఇన్ని గొప్ప అంశాలు దీంట్లో ఉన్నాయి. మామిడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ శాతం నీరు కూడా ఉంటుంది. ఇది ఎండలకి జవాబు. అలాగే ఎముకలు, చర్మం, కాలేయం, కళ్ళు, వీటి అన్నిటి ఆరోగ్యానికి మామిడి సహాయపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మామిడికి ఫేమస్. అంటే ఆ మాటకు వస్తే ఈ తెలుగు ప్రాంతాలు తోతాపురి, బంగినపల్లి, నీలం, సువర్ణరేఖ ఇలాంటి మామిడి రకాలు, వీటికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా బంగినపల్లి అంటే చాలామంది చెవి పోసుకుంటారు. చిన్నతనపు జ్ఞాపకాలన్నీ కూడా ఈ మామిడికాయ, ఈ బంగినపల్లి మామిడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ నాస్టాల్జియా, స్మెల్ చూస్తే చాలు చిన్నతనపు రోజులు గుర్తుకొస్తాయి. మన దేశంలో దాదాపు 100కి పైగా ఈ మామిడి పళ్ళ రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని ఆరోగ్య ప్రయోజనాలు. దీన్ని ఒక ఔషధం కింద వాడుకోవచ్చు. మామిడిని మీరు ఉంచుకుంటే ఒక డాక్టర్ని ఉంచుకున్నట్టే, ఒక ఫార్మసీని మీ ఇంట్లో ఉంచుకున్నట్టే. ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, చాలామంది బాధపడేది ఏంటంటే దంత సంబంధ సమస్యలు. ఈ డెంటల్ పెయిన్స్, డెంటల్ ప్రాబ్లమ్స్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, మామూలుగా ఏదన్నా ఒక తీపి పదార్థం తింటే దంతాలు పుచ్చిపోతాయి, దంతాలు దెబ్బతింటాయి. కానీ మామిడి దానికి ఆపోజిట్. మామిడి పండును తినటం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది, చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి, చిగుళ్ళ నుంచి రక్తం కారటం తగ్గుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. ఎందుకంటే మామూలు పంచదార స్వీట్ అనుకోండి, కేవలం స్వీటే ఉంటుంది, దంతాలు పుచ్చిపోతాయి. కానీ ఇప్పుడు దీంట్లో చెప్పుకున్నామే, కే ఉంటుంది, సి ఉంటుంది, అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ దంత స్వాస్థ్యాన్ని ఇది కాపాడుతుంది. నోట్ లోపల ఉండేటువంటి బ్యాక్టీరియాని ఇది చంపుతుంది. ఎందుకంటే దాంట్లో ఉండే హై షుగర్ కంటెంట్ వల్ల దంతాలు శుభ్రపడతాయి. అలాగే పంటిపైన ఎనామిల్ కూడా ఇది దృఢంగా చేస్తుంది. ఇది కూడా అంతే, స్వీటు ఎనామిల్ని దెబ్బతీస్తే పంచదార లాంటిది, దీంట్లో ఉండేటటువంటి కాల్షియం కానీ ఇతర అంశాలు కానీ ఎనామిల్ని దృఢంగా చేస్తాయి. అది మామిడి పండు గొప్పతనం. ఇక ఎక్కువ మరణాలకి కారణం, ఈ మధ్య అర్ధాంతరంగా ఎంతోమంది యువకులు సైతం, యంగ్స్టర్స్ సైతం చనిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే గుండెపోటు, ఇంకా రక్తపోటు. యంగ్స్టర్స్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆఖరికి దీంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. ఇది ఒక అమేజింగ్ విషయం. అలాగే దీంట్లో పొటాషియం ఉంటుంది. పొటాషియం ఉండటం వల్ల మూత్రం జారీ అవుతుంది. మూత్రం జారీ అవ్వటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయం మామిడికి సంబంధించి. మయోకార్డియల్ డ్యామేజ్ అంటే గుండె కండరాలు దెబ్బతింటాం, అలా గుండెపోటు అంటే గుండెకి రక్త సరఫరా తగ్గటం, అలాగే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివన్నీ కూడా ఈ రక్త నాళాలు ఆటంకపరచబడటం వల్ల వస్తూ ఉంటాయి. వీటికి మెయిన్ కారణం క్లాట్స్. ఆ క్లాట్స్ని కరిగించే నేచర్ దీంట్లో ఉండేటువంటి ఫైబర్ వల్ల దీనికి వచ్చింది. ఇంత అద్భుతమైంది ఇది. ఇక అసలైన విషయం, ఈ మధ్య
యంగ్స్టర్స్లో మనం చూసేది ఏమిటంటే, సరే వయసు మళ్ళిన వాళ్ళు అంటే సరే సరే, కానీ ఈ టెక్కీ పీపుల్లో, తర్వాత నైట్ డ్యూటీలు ఇలాంటివి చేసేవాళ్ళు, వీళ్ళు ఎక్కువగా నా దగ్గరికి వచ్చే వాళ్ళు కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే శృంగార సామర్థ్యం తగ్గటం. శృంగార సామర్థ్యం తగ్గిన సందర్భాలలో ఏముంది, జీవితం అంతా నిస్సారం అయిపోతుంది. అందుకే ఆయుర్వేదం 3 ముఖ్యమైన విషయాల్ని స్తంభాలు అంటుంది, తీస్తోణ అంటుంది శరీరాన్ని. నిద్ర, ఆహారం, శృంగారం, ఈ మూడిటి మీద మనిషి శరీరం నిలబడుతుంది. మామిడి పండుని పాలతో కలిపి తీసుకుంటే మంచి బలవర్ధక ఆహారం కింద పనిచేస్తుంది. పాలు జనరల్గా ఇలా కంబైన్ చేయరు, మజ్జిగతో పెరుగుతో తీసుకుంటూ ఉంటారు, కానీ పాలతో తీసుకోవాలి. తీసుకుంటే పాలలో ఉండే కాల్షియము, ట్రిప్టోఫాన్ ఇలాంటివన్నీ దీంతో కలిపి ఈ జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. బలవర్ధకమైన ఆహారం కింద పనిచేస్తుంది. ఇది ప్రధానంగా శృంగారం మీద ఆసక్తిని పెంచుతుంది. అందుకే కొత్త పెళ్లి కొడుకుకి కొత్త పెళ్లి కూతురు పాలు ఇవ్వడంలో అంతర్యం ఏమిటంటే శృంగారానురక్తిని పెంచడం. అది ఈ మామిడితో సాధ్యం ఎవరికైనా. ఇక ఇంకొకటి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోతున్న సమస్య క్యాన్సర్. క్యాన్సర్స్ని అడ్డుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్యాన్సర్తో పోరాటానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో అనేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు క్వెర్సిటిన్, అలాగే ఫెసిటిన్, ఇంకా ఐసోక్వెర్సిట్రిన్, ఇంకా అగ్జాగాలిన్, ఇలాంటి చాలా ఉంటాయి. గాలిక్ యాసిడ్ ఉంటుంది, మిథైల్ గాలేట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటి, యాంటాక్సిడెంట్లు. యాంటాక్సిడెంట్లు ఏం చేస్తాయి, క్యాన్సర్స్ని అడ్డుకోవడానికి సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఆఖరికి లుకీమియా, ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఇవి ప్రివెంటివ్ మెడిసిన్గా ఇది మీకు సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి, మామిడి చాలామంది పేషెంట్ అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు మామిడి తినొచ్చా, మేము లావుగా ఉన్నాం కదా అని. కానీ విచిత్రంగా అధిక బరువులో కూడా దీన్ని పరిమితంగా తినొచ్చు. ఎందుకంటే దీంట్లో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ని అదుపు చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇన్ టర్న్ శరీరంలో ఫ్యాట్ అక్యుములేషన్కి దాన్ని ప్రివెంట్ చేస్తుంది. మామిడి పండులో అధిక స్థాయిలో వైటమిన్ సి ఉంటుంది అనుకున్నాం, ఫైబర్ ఉంటుంది అనుకున్నాం, పెక్టిన్ ఉంటుంది అనుకున్నాం. అంటే కేవలం పంచదారే కాదు, అంటే ఆ స్వీట్నెస్సే కాదు దీంట్లో ఉండేది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అంటే వైటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇవన్నీ అధిక కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. అలాగే ఎక్కువ మందిలో యంగ్స్టర్స్లో మనం చూస్తుంది, ఆ మాటకు వస్తే అన్ని వయసుల వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఏమిటంటే రక్తహీనత, ఎనీమియా. రక్తహీనతను సరిదిద్దటానికి ఇది ఒక అద్భుతమైన రుచికరమైన ఆహార ఔషధం అని చెప్పొచ్చు మామిడి. ఎందుకంటే రక్తహీనతతో బాధపడేటప్పుడు అనేక ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కేవలం రక్తహీనతని సరిదిద్దటం ద్వారా కరెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే దీంట్లో ఉండే వైటమిన్ సి అనేది ఐరన్ అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. ఇంకొకటి, ఎండాకాలం ప్రధానంగా దెబ్బతినేది ఏంటి, మన అంగప్రత్యంగాల్లోకెల్లా పెద్దది ముఖ్యమైనది ఏమిటి అంటే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కూడా మామిడి ఉపయోగపడుతుంది. మామిడి పళ్ళని ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల, సరే ఎక్స్టర్నల్గా ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ సరే, కానీ ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల ఇది చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. దీంతో చర్మం అందంగా మృదువుగా తయారవుతుంది. కాబట్టి మచ్చలేని చర్మాన్ని మీరు సాధించాలనుకుంటే మామిడి పళ్ళని యథోచితంగా తినండి. అలాగే ఇంకొకటి ఏమిటంటే జీర్ణక్రియ సంబంధ సమస్యలు, దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మామూలుగా మామిడి అండంతో విరేచనాలు అవుతూ ఉంటాయి అనుకుంటారు, కానీ విరేచనాలు అయ్యేది మామిడి వల్ల కాదు. అది ఎక్కడెక్కడి నుంచో రవాణా అయ్యేటప్పుడు ఆ జిగురికి మిగతా మలినాలన్నీ అంటుకొని దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి అవుతూ ఉంటాయి. జీర్ణక్రియ సమస్యల్ని ఇది సరిదిద్దడానికి సహాయపడుతుంది. మామిడి పండ్లలో ఎంజైమ్లు ఉంటాయి, ఇవి ఆ ప్రోటీన్ కంటెంట్ని వేరు చేయడానికి సహాయపడతాయి. అలాగే ఫైబర్ ఉంటుంది, ఇది మంచి జీర్ణక్రియకి సహాయపడుతుంది. చూడండి, మీరు ఆ రసాలు మీరు దాన్ని మామిడి పండుని చీకేటప్పుడు ఎంతో కొంత ఫైబర్ లోపలికి వెళ్తూ ఉంటుంది, అది జీర్ణక్రియకి సహాయపడుతుంది, కడుపు సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతేనా, అసలైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది, ఇదే రోగ నిరోధక శక్తి. ఈ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. మామిడిలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు, యాంటాక్సిడెంట్లు, అలాగే వైటమిన్ సి, ఏ, అలాగే ఇతర కెరటనాయిడ్స్, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇవన్నీ ముఖ్యమైన పోషకాలు కాబట్టి వీటన్నిటితోటి రోగనిరోధక శక్తి పెరిగి బలంగా తయారవుతారు. అన్నిటికీ మించి ఇంకొకటి ఉంది, ఈ మధ్య పిల్లల్లో ఎక్కువగా మనం గమనిస్తున్న ఇబ్బంది ఏమిటంటే మెమరీ లాస్, జ్ఞాపక శక్తి తగ్గటం. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇవి తక్కువగా ఉంటే మామిడి పళ్ళని యథోచితంగా తినండి. ఇవి ఏకాగ్రతని మెరుగుపరుస్తాయి, అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. అయితే అందరూ తినచ్చా మామిడిని అంటే దీనికి సంబంధించి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇది
ఒక్కొక్కసారి దీంట్లో ఉండేటువంటి ఈ ఇమ్యూనిటీ మాడ్యులేషన్ వీటి వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే రొమటైడ్ ఆర్థరైటిస్, సొరియాసిస్, లూపస్ ఇలాంటివి ఉంటే అప్పుడు మామిడిని మామూలుగా తినొచ్చు, కానీ పచ్చి మామిడిని తినకూడదు. అలాగే పండు మామిడి అయితే పాలతోటి కలిపి తినకూడదు. తింటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీను ఇవన్నీ ఆ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ని ట్రిగర్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ డిసీజెస్ ఫ్లేర్ప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ ఒక్కటి మాత్రం మామిడి విషయంలో దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఎంత లేదన్నా దీంట్లో ఉండేటువంటి ఫ్రూట్ షుగర్స్ ఇవన్నీ కూడా ఆ ఎనర్జీని పెంచుతాయి. ఆ నేపథ్యంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఒకవేళ ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు మామిడిని చాలా చాలా పరిమితంగా తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇలాగా ఈ రారాజు అనదగినటువంటి ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అనదగినటువంటి ఈ మామిడికి సంబంధించి ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు. ఈ మామిడిని మనం ఈ వేసవిలో తిందాం, మనం దాని రుచిని, దాని ఆరోగ్య లాభాలని మనం ఆస్వాదిద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.